రేపు అంత రాజ్యం ఒక రకంగా నడవదు. రాజ్యం ఒకట శాశ్వతం కాదు. పెద్ద పెద్ద రాజులు మహారాజులు ఎవరైతే ఉన్నారో చాలామంది వచ్చిర్రు, ఖతమైపోయారు. ఈ పాలన కూడా కొద్ది రోజులే ఉంటుంది. కానీ వాళ్లకు సహకరించిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ గతి రేపు పొద్దున ఏమవుతుంది, ఏం సంగతి అవుతుంది. న్యాయంగా డ్యూటీ చేయండి అని చెప్పి ఒక పోలీసుని బిడ్డలా నేను చెప్తున్నా, ఓ పోలీసుని బిడ్డలా నేను చెప్తున్నా. ఆ యూనిఫామ్ సిగ్గు తీయకండి. మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ డ్రెస్సును ఏదైతే మర్యాద పెట్టినరో ఆ డ్రెస్సుగా పెట్టండి అని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కొడుకుని. నేను మా నాయన ఉన్నప్పుడు, మా నాయన వాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు ఆ యూనిఫామ్కి ఇజ్జత్ ఇచ్చారు. కానీ ఇవాళ మీరు తెలంగాణలో ఆ యూనిఫామ్ది ఇజ్జత్ పోగొడుతున్నారు అని చెప్పి నేను మీ అందరినీ తెలియజేస్తున్నా. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని అనవసరమైన అనవసరంగా ఆ పిల్లలను ఎవరినైతే ఎత్తుకపోయినరో వాళ్ళని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. నా డ్రైవర్ ఏం పాపం చేసిండండి, ఏం పాపం చేసి నా డ్రైవర్ని తీసుకొచ్చి వాళ్ళు మీరు రిమాండ్ చేస్తారు? ఏ విధంగా రిమాండ్ చేస్తారని అడుగుతున్నా నేను. ఇవన్నిటికి కూడా మీ దగ్గర జవాబులు లేవు. అసలు ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ దిస్ మర్డర్ ప్లాన్? ఈ మర్డర్ ఎందుకు తలపెట్టాలనుకుంటున్నారు? వాళ్ళ మధ్యలో ఏం పంచాయతీలా? వాళ్ళు వేస్తున్న కేసులు ఇవ్వాలి ఎవరి మీద? అమరేందర్ రాజు, అవునా? అమరేందర్ రాజు, రాఘవేందర్ రాజు, నాగరాజు, వాళ్ళందరు బ్రదర్స్. వాళ్ళ బ్రదర్స్లని మీరు ఏదైతున్నారో పదవులు ఇచ్చుకున్నారు. మా మార్కెట్ చైర్మన్ ఇచ్చుకున్నారు. ఈ మున్నూరు రవి మీ పక్కలో ఉంటాడు. కేసీఆర్ గారిని ప్రతి వారం పోయి ప్రగతి భవన్లో కలుస్తాడు, ఆయనతోటి ఫోటోలు దిగుతాడు. మళ్ళీ అటువంటి మున్నూరు రవి ఎందుకు ఆయన మీద ఆరోపణలు వేయాల్సి వచ్చింది? అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఏంటంటే, ఈ మర్డర్ ఎందుకు ప్లాన్ అయింది, దానికి జవాబు చెప్పాలి మొదలు. ఏంది బాయ్, ప్రజలకైతే తెలవాలి కదా. అసలు ఈ మహానుభావుడిని, ఈ మంత్రిని ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏడ కూడా చరిత్రలో లేని విధంగా, ఏడ హిస్టరీలో లేని విధంగా మంత్రి మీద ప్లానింగ్ జరిగింది అంటే అంత ఈ నాటకము, ఈ డ్రామా, ఇదంతా ఏదైతున్నదో ఎందుకు? వై ఇజ్ ఇట్? తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉండేది. నా మీద మర్డర్ ప్లాన్ వై దిస్ మర్డర్ ప్లాన్? ఎంత మంచి నాకేం నిన్నటి నుంచి క్వశ్చన్ మార్క్ వస్తుంది. దుబ్బాక హుజూరాబాద్ ఇన్ఛార్జ్ అయినందుకండి, అంతేనా? అంతే. దుబ్బాక హుజూరాబాద్ లా నా గెలుపు చూసి, దాన్ని చూసి జితేందర్ రెడ్డి ఓర్వలేక జితేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ కాబట్టి ఇప్పుడు మళ్ళా మిషన్ 19 కూడా నేను చైర్మన్. మిషన్ 19 అంటే మొత్తం ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు 19 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఆ మొత్తం దానికి కూడా నేను ఎక్కడ జితేందర్ రెడ్డి ఎక్కువ సీట్లు తీసుకోపోతాడు. ఎందుకంటే తెలంగాణ అదేది మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి చరిత్ర ఏంటంటే, ఏ పార్టీకి ఎక్కువ ఎస్సీ సీట్లు వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిరట. ఇప్పుడు జితేందర్ రెడ్డిని చైర్మన్ చేసింది. మా బండి సంజయ్ గారు నా మీద నమ్మకం ఉంది, ఆయన విశ్వాసం ఉన్నది. మా జితేందర్ అన్న ఎక్కడ పోతే అక్కడ గెలుపు తీసుకొస్తాడని. ఈసారి ఆయనకి ఏంటంటే 100% ఎస్సీ సీట్లు జితేందర్ అన్నకి ఇస్తే ఆయన గెలిపించుకొస్తాడు, ఎక్కువ సీట్లు తీసుకొస్తాడు. ఈడ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే నమ్మకం నా మీద బండి సంజయ్ గారు. కాబట్టి ఇవన్నిటిని కూడా చూసి వాళ్ళు ఇవాళ ఈర్ష్య మా మీద. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.